జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. దానికి తోడు శ్రీవిద్య మనకి ఇచ్చిన గురువు ఎవరయ్యా అంటే దక్షిణామూర్తి. ఆయన ఆ శ్రీవిద్యకి సంబంధించిన మంత్రములన్నీ ఆయన ఇచ్చారు, వివరణంతా హయగ్రీవస్వామి వారు ఇచ్చారండి. ఆ మూల విద్యనంతటినీ ఇచ్చినవాడు దక్షిణామూర్తి అయితే దాన్ని వ్యాఖ్యానించి అందించినవాడు హయగ్రీవస్వామి వారు. అంటే మొదటివాడు శివుడు, రెండోవాడు విష్ణువు. శివుడు విష్ణువు కలిసి మనకు అమ్మ గురించి చెప్పారనమాట. ఇది దీని యొక్క అద్భుతం మరొకటి. అందుకు శివస్వరూపమైన దక్షిణామూర్తి అనుగ్రహించిన శ్రీ విద్యని విష్ణుస్వరూపమైన హయగ్రీవస్వామి వారు ఇంత అద్భుతంగా అందిస్తున్నారు. అందుకు అగస్త్యుల వారు అప్పటి వరకు లలితమ్మ గురించి అనేక విషయములు హయగ్రీవస్వామి వారి ద్వారా విని అప్పుడు అడుగుతున్నారట, ఇప్పటి వరకు నువ్వు చాలా చెప్పేవయ్యా, సంతోషం. ఆ చెప్పినవన్నీ తిరిగి చెప్తున్నాడండి. ఒక్కొక్కప్పుడు గురువుగారు చెప్పిన వివి అని శిష్యుడు చెప్తే గురువుగారికి చాలా సంతోషం ఉంటుంది. కొంతమంది పాప అలాంటి శిష్యులు